హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియారామ్. ఈ వీడియోలో ఈరోజు ఏంటి టాపిక్ అంటే, మొన్న చెప్పాను కదా టిన్ సైజులు అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే మెజర్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే టిన్ సైజు కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామందికి తెలీదు హాఫ్ కేజీకి ఎంత టిన్ తీసుకోవాలి, కేజీకి ఎంత టిన్ తీసుకోవాలని. ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి. మీకు గానీ ఈ వీడియో కొంచెం యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే, మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనిపిస్తే లైక్ అయితే చేయండి. అలాగే బేకింగ్ నేర్చుకుందామని మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరికైనా ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. కంపల్సరీ యూజ్ అవుతది వాళ్ళకి. ఫస్ట్ మనకి కేక్ టిన్‌ని ఎలా మెజర్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. తర్వాత ఎంతెంత కేజీలకి ఎంతెంత టిన్ తీసుకోవాలో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి. వీడియో ఫుల్‌గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి. మీరు ఒక లైక్ ఇస్తే నాకు కొంచెం మోటివేట్‌గా అయితే ఉంటది. ఇంకొక వీడియో చేయాలని అనిపిస్తది. కేక్ టిన్ మెజర్ చేయాలంటే టేప్ అయితే ఉండాలి గదా! సో టేప్ అయితే తీసుకోండి. కేక్ టిన్‌ని ఎప్పుడు కూడా ఇలా అయితే మెజర్ చేయకూడదు. మనం ఇలా అయితే మెజర్ చేయాలి. సో చూస్తున్నారు కదా ఎలా మెజర్ చేయాలన్నది చెప్తున్నాను. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు అయితే పెట్టుకోవాలి. 4 ఇంచ్ అయితే ఉంది ఇది. సో హైట్ అన్నది ఎంత ఉన్నదంటే దీనికైతే హైట్ 3 ఇంచ్ అయితే ఉంది. చూసారు కదా! అందరికీ తెలిసిందే నా దగ్గర అయితే చాలా టిన్నులు ఉన్నాయి. మీకైతే ఎలా మెజర్ చేసుకోవాలన్నది చూపించాను కదా! ఇప్పుడు ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి. 2 విధాలుగా టిన్నులు అన్నవి ఉంటే ఒకటి ఫ్లాట్‌గా ఉంటది, పొడుగ్గా ఉంటది. చూడండి. ఇది మనకి ఎంతుంది? 6 ఇంచ్ అయితే ఉంది కదా! హైట్ చూద్దాం. హైట్ ఏమో 4 ఇంచ్ అయితే ఉంది. ఇదైతే 6 ఇంచ్. అవునా? హైట్ అయితే చూస్తున్నారు కదా ఎంతుందో. ఇది హైట్ టిన్ను. ఇదే 6 ఇంచు. మనకి ఇలా ఫ్లాట్‌గా కూడా ఉంటది. చూసారు కదా! ఇది కూడా మీకు సైజ్ అన్నది చూపిస్తాను చూడండి. చూస్తున్నారా? ఈ టిన్ను కూడా 6 ఇంచే. కాకపోతే మనకి లెంత్ అన్నది చూసారు కదా! 1.5 ఇంచు మాత్రమే ఉంది. సో అది డిఫరెన్స్. మనకి కేక్ అన్నది హైట్‌గా కావాలి అనుకుంటే ఈ టిన్ అన్నది యూజ్ చేస్తాం. లేదా ఫ్లాట్‌గా సరిపోద్ది అనుకుంటే మనం ఈ టిన్ యూజ్ చేస్తే సరిపోద్ది. ఇది 6 ఇంచే, ఇది 6 ఇంచే. కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది కదా! చూస్తున్నారు కదా! హైట్‌లో అవ్వచ్చు, వెడల్పులో అవ్వచ్చు చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అదే చెప్తున్నాను మీకు. కొన్ని మనకి హైటెడ్ టిన్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాట్ టిన్స్ కూడా ఉంటాయి. మన కేక్ బట్టి మనం హైట్ టిన్‌లో వేసుకోవాలా లేతే ఫ్లాట్ టిన్‌లో వేసుకోవాలన్నది మనదే చాయిస్. చూసారు కదా కేక్ టిన్‌ని ఎలా మెజర్ చేయాలన్నది. మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను క్లారిటీగా చూడండి. కేక్ టిన్ ఎప్పుడు కూడా ఇలా లెంత్ అయితే మనం మెజర్ చేయకూడదు. ఇలా ఫ్లాట్‌గానే మనం మెజర్ చేయాలి. మనకి బెంటో కేక్ కావాలంటే 4 ఇంచ్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. అదే ఎగ్‌లెస్ అనుకో 3 ఇంచ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఎగ్‌తో చేసే కేక్ ఎప్పుడు కూడా బాగా రైజ్ అవుతది కాబట్టి 4 ఇంచ్ అయితే తీసుకోండి. ఎగ్‌లెస్ కూడా మనం 4 ఇంచ్ తీసుకోవచ్చు. కాకపోతే ఫ్లాట్‌గా అయితే వస్తది. కేక్ అన్నది ఎక్కువగా కనబడదు. దగ్గర 3 ఇంచ్ కూడా ఉంది. నేను ఎప్పుడే ఇది ఎక్కువైతే యూజ్ చేయను. కానీ తీసేసుకున్నాను. ఎగ్‌లెస్ అయితే 3 ఇంచ్ తీసుకోండి. విత్ ఎగ్ అయితే 4 ఇంచ్ అయితే తీసుకోండి బెంటో కేక్‌కి. ఓకేనా? 4 ఇంచ్‌లో కూడా మనం ఎగ్‌లెస్ కేక్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే హైట్ అన్నది రాదు. హైట్ అన్నది తక్కువగా అయితే వస్తది. ఓకేనా? హాఫ్ కేజీ కేక్‌కి టిన్ సైజ్ ఎంత ఉండాలన్నది చెప్తాను చూడండి. 6 ఇంచ్ ఉంటే సరిపోద్ది. సో మీరు కేక్ ఎలా చేస్తున్నారన్నది అంటే ఫ్లాట్‌గా చేయాలా, హైట్‌గా చేయాలా అన్న దాన్ని బట్టి మనం టిన్ అయితే తీసుకోవాలి. హాఫ్ కేజీ కేక్‌కి 6 ఇంచ్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. ఫ్లాట్‌గా కావాలంటే ఇలా ఫ్లాట్‌గా 6 ఇంచ్ అయితే తీసుకోండి. లేదు నాకు హైట్‌గా కావాలనుకుంటే ఇలా 6 ఇంచ్ అయితే తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ హాఫ్ కేజీకి. లేదు ఇంకా హైట్‌గా కావాలనుకుంటే మనం 5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఈ 5 ఇంచ్ తీసుకుంటే ఇంకా హైట్‌గా వస్తది. ఆల్రెడీ ఈ 2 ఒకటే పొడవు. కాకపోతే ఏంటంటే ఇది చూసారు కదా కొంచెం పెద్దదుంది. ఇది అనేది చిన్నదుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది వేస్తే కొంచెం హైట్ వస్తది.
దీనికంటే హైట్ ఇది అన్నది ఎక్కువైతే వస్తది. మనం హాఫ్ కేజీకి 5 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు, 6 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు. రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. నేనైతే మీకొక్కటే చెప్తాను. ఎప్పుడు గూడా కేక్ టిన్ సైజ్ అన్నది 2 పైన అంటే పొడుగు, ఈ పొడుగుంది కదా! నాకప్పుడు అంటే స్టార్టింగ్‌లో తెలియక నేనైతే ఈ టిన్ తీసేసుకున్నాను. ఎక్కువైతే యూజ్ చేయలేదు. ఓన్లీ నేర్చుకోవడం వరకే ఈ టిన్ అయితే యూజ్ చేశాను. మనకి ఏటంటే ఇంత 1.5 అలా ఉండే టిన్నులైతే తీసుకోకండి హైట్. అదే ఇలా మెజర్ చేసేది. ఇలాగా కొంచెం హైట్ ఉన్నదే తీసుకోండి. 3 ఇంచులు, 4 ఇంచులు ఉన్నది తీసుకుంటే మనకి కేక్ అనేది చూడడానికి బావుంటది. నాకప్పుడు తెలియక నేను అలా అయితే తీసేసుకున్నాను. మీరు లెంత్ ఎప్పుడు గూడా 2 ఇంచుల పైన ఉన్నది మౌల్డ్ అయితేనే తీసుకోండి. ఓకేనా? ఎగ్‌తో చేసిన కేక్ అన్నది బాగా రైజ్ అయిపోద్ది. సో, దానివల్ల మనం 5 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు, 6 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు. కానీ ఎగ్ లేని కేక్‌కి మనం ఎప్పుడు గూడా 5 ఇంచే తీసుకోవాలి హాఫ్ కేజీకి. అప్పుడే మనకి హైట్ బావుంటది. షేప్ గూడా బావుంటది. ఓకేనా? మనం 1 కేజీ కేక్‌కి 7 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు. 8 ఇంచ్ అన్నా తీసుకోవచ్చు. 1 కేజీ కేక్ మనకి హైట్‌గా కావాలంటే 7 ఇంచ్‌లో బేక్ చేసుకోవచ్చు. ఫ్లాట్‌గా కావాలంటే 8 ఇంచ్‌లో అయితే బేక్ చేసుకోవచ్చు. 7 ఇంచ్ మౌల్డ్ అన్నది హైట్ బాగా వస్తది. లేదు ఇంకా హైట్ కావాలనుకుంటే ఏం చేయాలంటే మీరు 1 కేజీ బ్యాటర్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. అంటే ఇందాక చూపించాను కదా! 6 ఇంచ్ మౌల్డ్‌లో మీరు 2 టైమ్స్ బేక్ చేసుకుంటే ఇంకా లేయర్ అన్నది హైట్ అన్నది బాగా కనబడుతది. ఇప్పుడు 7 ఇంచ్ టిన్‌లో నేను కేక్ బేక్ చేశాననుకో 3 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోవడానికి అవుతది. అదే మీరు 6 ఇంచ్ టిన్‌లో 2 టైమ్స్ బేక్ చేసుకున్నారనుకో 4 లేయర్స్ అన్నది వస్తది. అప్పుడు కేక్ హైట్ అనేది ఇంకా బాగా కనబడుతది. వితౌట్ ఎగ్‌తో అనుకో మనం 8 ఇంచ్ అయితే యూజ్ చేయొద్దు. ఎందుకంటే అదే చెప్తున్నాను గదా! కేక్ ఎగ్ వేసినంత రైజ్ అయితే అవ్వదు. సో, 7 ఇంచ్‌లో అయితేనే మనం బేక్ చేసుకోవాలి. మీకైతే క్లారిటీగా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడు గూడా ఎగ్‌తో చేసిన దానికి 1 ఇంచ్ తక్కువ ఉన్న మౌల్డ్‌లోనే మనం కేక్ అన్నది బేక్ చేసుకుంటే కేక్ అన్నది చూడడానికి బావుంటది. 1.5 కేజీకి మనకి 9 ఇంచ్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. 1.5 కేజీకి మనం విత్ ఎగ్స్‌తో అయితే 9 ఇంచ్ తీసుకోవాలి. వితౌట్ ఎగ్స్‌తో అయితే మనం 8 ఇంచ్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా హైట్ అన్నది సరిపోద్ది. అలాగే 2 కేజీస్ కావాలనుకుంటే మనకి కేక్ విత్ ఎగ్స్‌తో మనం 10 ఇంచ్ అన్నది తీసుకోవాలి. ఓకేనా? వితౌట్ ఎగ్స్‌తో అయితే మనకి 9 ఇంచ్ అన్నది సరిపోద్ది. బెంటో కేక్ అయితే విత్ ఎగ్స్‌తో 4 ఇంచ్ తీసుకోవాలి. వితౌట్ ఎగ్స్‌తో 3 ఇంచ్ తీసుకోవాలి. హాఫ్ కేజీ కేక్‌కి విత్ ఎగ్స్‌తో 5 ఇంచ్ ఆర్ 6 ఇంచ్ తీసుకోవచ్చు. వితౌట్ ఎగ్స్‌తో 5 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. అలాగే 1 కేజీ కేక్‌కి విత్ ఎగ్స్‌తో 7 ఇంచ్ తీసుకోవచ్చు లేదా 8 ఇంచ్ తీసుకోవచ్చు. వితౌట్ ఎగ్స్‌తో మనం 7 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. అలాగే 1.5 కేజీకి మనం విత్ ఎగ్స్‌తో 9 ఇంచ్ తీసుకోవాలి. వితౌట్ ఎగ్స్‌తో మనం 8 ఇంచ్ అన్నది తీసుకోవాలి. 2 కేజీస్ కేక్‌కి విత్ ఎగ్స్‌తో 10 ఇంచ్ తీసుకోవాలి. ఎగ్‌లెస్‌తో అయితే మనం 9 ఇంచ్ అయితే తీసుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. చాలామందైతే ఇదే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. స్టార్టింగ్ బేకింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఎవ్వరికైనా ఇదైతే కామన్‌గా కన్‌ఫ్యూజ్ అయితే అయిపోతారు. నేను గూడా అలాగే కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. అలా చేసే కొద్దీ మనకైతే అలవాటు అయిపోద్ది. ఇలాగే యూట్యూబ్‌లో చూసి అన్నీ చూసి నేనే అయితే నేర్చుకున్నాను. ఇప్పుడైతే పర్ఫెక్ట్‌గా అయితే నాకు కేకులు చేయడం వచ్చింది. ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే వస్తుంది. అలాగే అలా ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనం గూడా ఏదన్నా అన్నీ నేర్చేసుకోవచ్చు. టిన్ని సైజులయితే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా మెజర్ చేయాలి? ఎంత తీసుకోవాలి? అని ప్రతీదీ గూడా. చాలా మందికి ఈ డౌట్ గూడా ఉండొచ్చు. అంటే మీరు రౌండ్ టిన్నులు మాత్రమే చూపిచ్చారు. స్క్వేర్ టిన్‌లో టీ టైమ్ కేకులు చేసుకుంటాం. అలాగే హార్ట్ టిన్‌లో హార్ట్ షేప్ కేకులు చేసుకుంటాం. మరి అయ్యి ఎలాగని సేమ్ అండి. ఇయి ఎలా మెజర్ చేసుకుంటున్నామో అయ్యి గూడా అంతే. హాఫ్ కేజీకి 6 ఇంచు, 1 కేజీకి 8 ఇంచ్ ఆర్ 7 ఇంచు అలా సేమ్ అంతే. రౌండ్ టిన్నులు ఎలా మెజర్ చేసుకుంటున్నాం, స్క్వేర్ టిన్నులు గూడా అంతే సేము. హార్ట్ షేప్ కేక్ చేసినప్పుడు గూడా సేమ్ అంతే. టిన్ను షేప్ అంటే మారొచ్చు గానీ, టిన్ను సైజులన్నీ ఏ కేక్ కన్నా అలాగే మనం బేక్ చేసుకోవాలి. నాలా చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఉండొచ్చు యూట్యూబ్‌లో కేక్ నేర్చుకోవాలనుకున్నవారు ఇప్పుడిప్పుడే. నేను గూడా చాలా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఒక్కోసారి ఏం చేసేదాన్నంటే
టిన్ సైజ్ తెలియక 1 కేజీ కేక్‌ని 6 ఇంచ్‌లో అలా అయితే బేక్ చేసేదాన్ని. అప్పుడేమయ్యేదంటే పొంగేది కాదు. బాగా బేక్ అయ్యేది కాదు. ఇలా చాలానే మిస్టేకులు చేసి ఇప్పుడైతే అన్నిట్లోని నేను పర్ఫెక్ట్‌గా అయితే నేర్చుకున్నాను. అలాగే ఫస్ట్‌లో ఎవరైనా కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అవుతారు. అందులో ఏం లేదు. అలా నేర్చుకుంటే మనకే వచ్చేస్తది. సో, టిన్ సైజ్ చాలా ఇంపార్టెంట్ మనకి. టిన్ సైజ్‌ని బట్టే మనకి కేక్ అనేది బేక్ అవుతది. అలాగే ఇప్పుడు హైట్ టిన్నుల్లో అనుకో మనం కేకు ఇందాక చూపిచ్చాను కదా! మీకు 6 ఇంచ్ టిన్నులో రెండున్నాయి. ఒకటి ఫ్లాట్, ఒకటి హైటు. ఫ్లాట్ టిన్నులో కేక్ అన్నది బేక్ అయిపోద్ది. అదే హైట్ టిన్నులో కేక్ అన్నది కొంచెం బేక్ అవ్వడానికి టైం అన్నది పడతది. 6 ఇంచ్ ఫ్లాట్ టిన్‌లో అయితే బేక్ అయిపోద్ది. 6 ఇంచ్ హైట్ టిన్‌లో అయితే కొంచెం టైం అయితే పడతది. సో, 2 ఒకే సైజు కదా అనుకోని మనం ఇదవుతే కొంచెం కేక్ అన్నది మాడిపోద్ది. అది మరి చాలా మిస్టేకులు చేసి చాలానే మిస్టేకులు చేశాను నేనైతే నేర్చుకోవడం రాకముందు. అలా నేర్చుకుంటే నాకు గూడా వచ్చినియి. ఎక్కడ గూడా ఫస్ట్ టైమ్ బాగా రాలేదని ఏది వదిలిపెట్టకండి. అలా నేర్చుకుంటే మనకే వచ్చేస్తది. నేనే కాదు ప్రతి హోమ్ బేకర్ గూడా అలాగే. ఫస్ట్‌లో ఎవరికైనా రాకపోవచ్చు. అలా నేర్చుకునే కొద్దీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చేస్తది. సో, రాట్లేదు కదా అని ఏది వదిలేయొద్దు. నేర్చుకుంటా ఉండండి. మీకు గూడా వస్తది. ఇంకో విషయం అయితే చెప్తాను. ఇప్పుడు నా ఓవెన్‌లో 10 ఇంచ్ వరకు మాత్రమే సరిపోద్ది. 11 ఇంచు, 12 ఇంచు పట్టేంత కెపాసిటీ అయితే కాదు నా ఓవెను. ఓవెన్ అంటే పెద్దవుంటాయి, చిన్నవుంటాయి. నేనైతే జస్ట్ నేర్చుకుందాం కదా అని చెప్పి ఎన్నో లీటర్స్ అయితే నేను ఓవెన్ అయితే తీసుకున్నాను. నా ఓవెన్‌లో ఓన్లీ 10 ఇంచ్ వరకు మాత్రమే టిన్ సైజ్ అన్నది సరిపోద్ది. నాకు సడెన్‌గా 4 కేజీ కేక్ ఆర్డర్ అయితే వచ్చిందనుకో, స్టెప్ కేక్ అయితే మనం వేరే విధంగా చేసుకోవచ్చు. ఇలాగా ఫ్లాట్ కేక్ కావాలి, మాకు స్టెప్ కేకులొద్దు, నార్మల్ కేకే కావాలి, నాకు 4 కేజీ కావాలని ఒక కస్టమర్ నాకు కాల్ చేశారనుకో, నా దగ్గర 4 కేజీ టిన్ లేదే అని భయపడిపోవసరం లేదు. ఇందులోనే 2 టైమ్స్ బేక్ చేసుకుంటే మనకు సరిపోద్ది. అర్థమైందా మీకు? అప్పుడు మనకి 4 కేజీ కేక్ అన్నది సరిపోద్ది కదా! 10 ఇంచ్ వరకు ఉంటే సరిపోద్ది. మనకి టిన్ సైజులన్నవి. అంతకు మించి పెద్ద టిన్ సైజులయితే అవసరం లేదు. కొనుక్కుంటే మంచిదే. లేదు కొనుక్కోలేము అనుకుంటే 10 ఇంచ్ వరకయితే కొనుక్కోండి. మనకి సరిపోద్ది. ఎందుకంటే 4 కేజీ అడిగినా, 3 కేజీ అడిగినా ఇందులో 2 టైమ్స్ బేక్ చేసుకుంటే మనకి కేక్ అన్నది రెడీ అయిపోద్ది. అదే స్టెప్ కేక్ అడిగారనుకో 5 కేజీలో, 6 కేజీలో మనం ఇన్ని టిన్నులున్నాయి కదా! 10 ఇంచ్ వరకు మన దగ్గర టిన్నులున్నాయి కాబట్టి మనం అసలు భయపడవలసిన అవసరమే లేదు. అంతే తప్పితే ప్రతిదీ టిన్నులయితే కొనవలసిన అవసరం లేదు. కొనుక్కుంటే కొనుక్కోండి. కొనలేను అంటే ఓవెన్‌ని బట్టి మనం కొనుక్కోవాలి. ఓవెన్ పట్టలేనిది కొనుక్కొని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? చెప్పాలంటే నేను గూడా బేకింగ్ నేర్చుకునేటప్పుడు అలాగే భయపడిపోయేదాన్ని. నా దగ్గరేమో ఇంత టిన్నే ఉంది. ఒకవేళ ఎలా అడిగితే అలా అడిగితే అని చెప్పి. బట్ అలా తెలుసుకున్నాను. నేను గూడా ఇలా గూడా బేక్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, అది మన దగ్గరున్న టిన్నులతోనే మనం యూజ్ చేసి కేక్ అన్నది రెడీ చేయొచ్చు. టెన్షన్ ఏం పడవసరం లేదు. ఫస్ట్ మనకొక ఆర్డర్ వచ్చిందనుకో టెన్షన్ పడకూడదు. మనం ఎలా దాన్ని చేయగలమన్నది ఫస్ట్ ఆలోచించాలి. అప్పుడు మనకి భయమన్నది తెలీదు. సో, సడెన్‌గా ఒక కస్టమర్ కాల్ చేసి 1.5 కేజీ కేక్ అన్నది నాకు ఫ్లాట్‌గా వద్దు, హైట్‌గా కావాలి అని అడిగారనుకో మిమ్మల్ని. మీరేం చేయాలంటే 1.5 కేజీకి మనం 9 ఇంచ్ అన్నది యూజ్ చేస్తాం. ఇది హైట్‌గానే వస్తది. దీనికంటే హైట్ కస్టమరే అడిగారనుకో, అప్పుడు మీరేం చేయాలంటే 8 ఇంచ్ టిన్‌లో మనం 2 టైమ్స్ బేక్ చేసుకోవాలి. 1.5 కేజీ అంటే 1 కేజీ కేక్ ఫస్ట్ మనం బేక్ చేసేసుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ కేక్‌ని మనం 8 ఇంచ్ టిన్‌లో వేసేసుకుంటే లేయర్స్ అన్నది పెరుగుతాయి. టిన్ అయితే ఉంది. కాపోతే ఇది మరీ అంత హైట్ రాదు. జస్ట్ యావరేజ్ హైట్ అయితే వస్తదిది. క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.